దేశంలో సంచలనం రేపుతున్న నీట్ యూజీ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ గ్రేస్ మార్కుల కేటాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీట్ పేపర్ లీక్ ఇష్యూపై సిబిఐ కేసు నమోదు చేసింది. నీట్ ప్రవేశ పరీక్షలో అవకతవకలపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బీహార్లో జరిగిన నీట్ పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కులపై కేటాయింపుపై సిబిఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది. దేశంలో సంచలనం రేపుతున్న నీట్ యూజీ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ గ్రేస్ మార్కుల కేటాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీట్ పేపర్ లీక్ ఇష్యూపై సిబిఐ కేసు నమోదు చేసింది. నీట్ ప్రవేశ పరీక్షలో అవకతవకలపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బీహార్లో జరిగిన నీట్ పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కులపై కేటాయింపుపై సిబిఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, నీట్ పేపర్ కు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? రైట్ ఉమా, దేశవ్యాప్తంగా నీట్ పరీక్షపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు జరగాల్సిన నీట్ ఎగ్జామ్ కూడా రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. రద్దు చేసి త్వరలోనే దానికి సంబంధించి కొత్త డేట్ ప్రకటిస్తామని తెలిపింది. మరోవైపు ఈ నీట్ ఎగ్జామ్ పై జరిగిన అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీకి నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ రోజు సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. నీట్ వ్యవహారంపై జరుగుతున్న అవకతవకలు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది విచారణ చేసేందుకు సిబిఐ ఈ రోజు దర్యాప్తు చేసింది, అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక పేపర్ లీక్ ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు సిబిఐ సిద్ధమైంది. ఇక బీహార్ లో జరిగిన పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కులపై సిబిఐ విచారణ చేయబోతుంది. ఏదైతే 1563 మందికి గ్రేస్ మార్కులు ఇవ్వడం పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వారికి మళ్ళా పరీక్ష నిర్వహించాలని తెలిపిన నేపథ్యంలో 20వ తేదీన వారికి అడ్మిట్ కార్డు ఇచ్చారు. దానికి సంబంధించి ఈ రోజు పరీక్ష నిర్వహిస్తామంటూ కూడా ముందుగా కేంద్ర ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలియజేసింది. కానీ విమర్శలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఏదైతే జూన్ 18వ తేదీన ఏదైతే పరీక్ష జరిగిందో నెట్ యూజీసీ పరీక్ష కూడా క్యాన్సిల్ చేశారు. దాంట్లో అవకతవకలు జరిగే పేపర్ లీక్ అయిందని చెప్పి కేంద్రకు సంబంధించి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కి సంబంధించిన సమాచారం మేరకు ఆ పరీక్షను రద్దు చేశారు. దానికి సంబంధించి కూడా త్వరలోనే మళ్ళా ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తామని దానిపై కూడా స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఇప్పుడు ఏదైతే మళ్ళా ఈ రోజు పరీక్ష జరగాల్సి ఉందో దానిపై కూడా మళ్ళా పేపర్ లీక్ అయ్యే అవకాశం ఉంది అనేది సమాచారం అందడంతోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రతి సందర్భంలో కూడా పేపర్ లీక్ అవుతుంది, మళ్ళీ తర్వాత దాన్ని రద్దు చేస్తున్నారు, ప్రజల విద్యార్థుల జీవితాలతో చెలగాటం మారుతున్నారు అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ముప్పేట దాడి చేస్తున్నాయి. మరొక విద్యార్థులు కూడా నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి మా పిల్లలను చదివించాము, ఉండి లేక కోచింగ్ సెంటర్లకు పంపించి మరి డబ్బులు వెచ్చించి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఇది చదివించాము, కానీ ఇప్పుడు పేపర్ లీక్ అవ్వడం, మళ్ళా సంవత్సరం అంతా చదివి మళ్ళీ రాయడం అంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మార్చి కొత్తగా నూతన డైరెక్టర్ జనరల్ ప్రదీప్ సింగ్ కొరేలను కూడా నియమించారు. ఇక ఫైనల్ గా నీట్ పరీక్షపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నిన్న కేంద్రం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ రోజు సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఉమా, శివ, పేపర్ లీక్ కు సంబంధించి సిబిఐ కేసు నమోదు చేసింది. అదేవిధంగా పలుమార్లు కూడా ఈ పేపర్ లీక్ అయినట్టు కూడా మీరు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి సిబిఐ ఏ విధంగా ఎంక్వైరీలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది? రైట్, మొత్తం డీటెయిల్ గా మొదటి నుంచి కూడా ఏదైతే నీట్ పరీక్ష ఏదైతే మొదట జరిగిందో మే 5వ తేదీన పరీక్ష జరిగింది. మే 4వ తేదీన ఈ పేపర్ లీక్ అయింది అనేది ప్రధానంగా బీహార్ లో గుర్తించారు. 4 అదుపులో తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకే పరీక్ష పేపర్ లీక్ అయింది అనేది ప్రధానంగా గుర్తించారు. దానికి సంబంధించి కొన్ని చోట్ల ఈ రోజు జరగాల్సిన పరీక్ష 6 ప్రాంతాల్లో పరీక్ష జరగాల్సింది. 1563 మందికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే గ్రేస్ మార్కులు వారికి యాడ్ చేశారో దానికి సంబంధించి కూడా పరీక్ష జరగాల్సి ఉంది. మొత్తం డీటెయిల్ గా ఎక్కడెక్కడ ముందు బీహార్ లో 4 అదుపులో తీసుకున్నారు. తర్వాత మొన్న రాత్రి కూడా ఇటు జార్ఖండ్ లో కూడా మొత్తం 6 అదుపులో తీసుకున్నారు బీహార్ పోలీసులు. వారందరినీ కూడా దర్యాప్తు చేసిన తర్వాత వారు వెనక ఎవరున్నారు, ఎవరి హస్తం ఉంది దీంట్లో, ఎవరు పేపర్ లీక్ చేస్తున్నారు, అంటే కోచింగ్ సెంటర్స్ తో ఏమైనా టైప్ అయి ఇటువంటి అవకతవకలు పాల్పడుతున్నారు అనేది కూడా డీటెయిల్ గా సిబిఐ రంగంలోకి దిగి విచారించబోతుంది ప్రతి ఒక్కరిని కూడా. మరోవైపు ఇటు గతంలో ఈ పేపర్ లీక్ అయిన తర్వాత బీహార్ లో ఆర్జేడీకి సంబంధించిన తేజస్వి యాదవ్ సంబంధించిన అనుచర వర్గంలో ఒక అతనికి సంబంధించి పేపర్ లీకేజ్ తో సంబంధం ఉందనేది ప్రధానంగా బీజేపీ కూడా ఆరోపిస్తుంది. బీజేపీ డిప్యూటీ సీఎం కూడా బీజేపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం కూడా బీహార్
కుమార్ సంబంధించిన వ్యక్తి ఆయన కూడా ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ నీట్ పేపర్ పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ రాజకీయంగా విమర్శలకు తావిస్తోంది. దానికి సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఒకరంటుంటే ఇక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదనేది మరొకరు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ముందుగా సమర్థించుకున్నారు. తర్వాత దాన్ని ఎన్టీఏ మీద నెపనెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఏదైతేనే అక్కడ విద్యార్థులు నష్టపోయారనేది ప్రధానంగా మనకి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది. దానికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి అనేది వారైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ ను మార్చారు. కొత్తగా ప్రదీప్ సింగ్ కొరాలను నియమించారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్టీఏ నెక్స్ట్ కొనసాగబోతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఆయన ఆధ్వర్యంలో కొనసాగబోతుంది. నెక్స్ట్ పరీక్షలు అనేవి సక్రమంగా నిర్వహించేందుకు ముందుగా గతంలో ఏదైతే లీకులు జరిగాయో, అవకతవకలు జరిగాయో, ఇటీవల జరిగింది వాస్తవం కాదని తెలియజేసేందుకే తెలుసుకునేందుకు సిబిఐ ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దానిలో భాగంగా ఈ రోజు సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఉమా. రైట్, థ్యాంక్ యూ శివ.